ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్లో అడుగు పెడితే నేను అరెస్ట్ చేస్తాననుకుంటూ జోఫ్రాన్ మమ్దాని ఇది న్యూయార్క్ మేయర్ భారతీయ ఈ మేయర్ ఏంటంటే ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కానీ తర్వాత ఆయన చెప్పాడు ఇప్పుడు న్యూయార్క్లో లీగల్ అథారిటీ లేదు, కానీ ఈయన అరెస్ట్ చేయమని ఫెడరల్ గవర్నమెంట్ ట్రంప్కి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. దానికి ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంటారో నేను సెప్టెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వంగా సమావేశానికి నేను వస్తున్నా, దమ్ముంటే అరెస్ట్ చేసుకో, నేను అరెస్ట్ చేయగలిగితే అరెస్ట్ చెయ్యి, ఇదంతా దారుణంగా ఉంది, పెద్ద జోక్గా ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ మమ్దాని ఏమంటున్నారంటే అసలు ఈయన యుద్ధ నేరస్తుడు, అసలు ఒక దేశానికి ప్రధానిగా కూడా పనిచేయడు, యుద్ధ నేరస్తుడు, చిన్నపిల్లల్ని వేల మంది సంహారానికి కారకుడయ్యాడు. ఈయన ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు హేగ్ ఆల్రెడీ న్యాయస్థానం ఈయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎప్పుడు నవంబర్ 21, 2024 ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఎందుకు జారీ చేశారంటే ఈ గాజాలో జరిగిన యుద్ధంలో ఈ యొక్క స్టార్వేషన్ ఆకలిని అక్కడ ఫుడ్డు ఆహారం నీళ్లు వెళ్లకుండా ఈ ఆహారం లేనితనాన్ని స్టార్వేషన్నే ఒక ఆయుధంగా చేసుకుని వేల మంది పిల్లలకి స్త్రీల మరణానికి ఈ యొక్క బెంజమిన్ నెతన్యాహు కారకుడయ్యాడు. అక్కడ మాస్ మర్డర్ చేయడం జరిగింది. కాబట్టి ఈయన యుద్ధ నేరస్తుడు అంటూ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆల్రెడీ ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. 160 కంట్రీలు దాని మెంబర్షిప్ ఉన్నాయి. కాబట్టి ఆ కంట్రీలకి ఈయన వెళ్తే అరెస్ట్ అయిపోతాడు. అమెరికా మాత్రం దాన్ని ఐసీసీ రికగ్నైజ్ చేయలేదు, ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయలేదు. కాబట్టి ఈయన అమెరికా వెళ్ళినంత మాత్రాన అక్కడ అరెస్ట్ చేయడం కుదరదు. కానీ అమెరికా దాని మీద ఐసీసీ హేగ్ న్యాయస్థానం మీద సంతకం చెయ్యకపోయినా అరెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ మమ్దాని నేను అరెస్ట్ చేస్తాను అని చెప్పడం, తర్వాత వెంటనే లీగల్ అథారిటీ న్యూయార్క్ మేయర్కి న్యూయార్క్ వచ్చిన అతనికి వెల్కమ్ చెప్పలేము, కానీ అరెస్ట్ అయితే చెయ్యలేము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ట్రంప్ దాని మీద ప్రతిస్పందించడం జరిగింది. ఏమంటే అసలు ట్రంప్ బెంజమిన్ నెతన్యాహుకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మా దేశం రావచ్చు, ఆయన అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను, ఆయన్ని అరెస్ట్ చేయడం ఎలా కుదరదని ట్రంప్ చెప్పడం జరిగింది. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు కూడా సెప్టెంబర్లో జరిగే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సాధారణ సభ సమావేశాలకి బెంజమిన్ నెతన్యాహు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఒక్క విషయాన్ని మర్చిపోకూడదు, బెంజమిన్ నెతన్యాహు ఫ్లైటు ఈ ఐసీసీ ఈ యొక్క దీన్ని యాక్సెప్ట్ చేసిన దేశాల మీదుగా ఆయన ఫ్లైట్ వెళ్ళదు, యూరోపియన్ కంట్రీ మీద కాకుండా ఆఫ్రికా నుంచి లాగా ఆయన ఫ్లైట్ వెళ్తుంది అని చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఇప్పటికే పుతిన్ మీద ఈ అరెస్ట్ వారెంట్ ఇవ్వడం కూడా జరిగింది. భారత్ దీని మీద సంతకం చేయలేదు కాబట్టి భారత్ రాగలుగుతారు వాళ్ళు. ఈ విధంగా ఇప్పుడు మమ్దాని వర్సెస్ బెంజమిన్ నెతన్యాహు అనేది ఒక సంచలనంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. చాలా దేశాలు అయితే ఈ యొక్క మమ్దానిని మెచ్చుకుంటున్నారు. బెంజమిన్ నెతన్యాహు మీద ఒక మేయర్ మాట్లాడగలిగారని. యునైటెడ్ స్టేట్స్లో కూడా ఈ యొక్క బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకత ఎక్కువ అవ్వడం జరిగింది. ఒక రకంగా వాళ్ళు కూడా ఈ యొక్క న్యూయార్క్ మేయర్ని మెచ్చుకోవడం జరుగుతుంది, మమ్దానిని. ఈ విధంగా ఈ యొక్క న్యూయార్క్ మేయరు నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అవ్వడానికి జరిగే ఒక రాజకీయ ప్రయత్నంగా ఇది చాలామంది అభివర్ణించడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పుడు బెంజమిన్ నెతన్యాహు అయితే సెప్టెంబర్లో వెళుతున్నారు. ఆయన అరెస్ట్ చేయడం మాత్రం అంత ఈజీ కాదు, ఎందుకంటే ట్రంప్ ఒప్పుకోరు, ఫెడరల్ గవర్నమెంట్ ఒప్పుకోకుండా ఈవెన్ స్టేట్ కూడా న్యూయార్క్ స్టేట్ కూడా ఆయన అరెస్ట్ చేయలేదు. ఈ విధంగా న్యూయార్క్ మేయరు ఇది ఒక విషయం చేశారు కానీ ఆయన అరెస్ట్ చేయలేడు. కానీ న్యూయార్క్లో మేము వెల్కమ్ చెప్పము అన్నట్టు ఆయన ఇప్పుడు మమ్దాని చెప్పడం జరుగుతుందన్నమాట.